హే హాయ్ గైస్ సో ఈరోజు మనం అప్లోడ్ చేసే వీడియో టాపిక్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఐఐఎం. సో ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ ఐఐఎం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్ కూడా. సో ఐఐఎం అనేది ఒక సర్వీస్ ఏడబ్ల్యూఎస్లో. సో ఇది కంప్లీట్గా మనకు ఫ్రీ అన్నమాట. సో ఎన్ని యూజర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని గ్రూప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ మనము ఆ క్రియేట్ చేసిన యూజర్స్ ఆర్ రోల్స్ ఆర్ గ్రూప్స్ ఏదైతే మనము వేరే సర్వీసెస్కి అటాచ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి సర్టన్ అమౌంట్ ఆఫ్ బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఐఏఎం, వాట్ ఈజ్ గ్రూప్స్, వాట్ ఈజ్ ఐ వాట్ ఈజ్ ఐఏఎం, వాట్ ఈజ్ ఐఏఎం గ్రూప్స్ అంటే ఏంటి, ఐఏఎం యూజర్స్ అంటే ఏంటి, ఐఏఎం పాలసీస్ అంటే ఏంటి, ఐఏఎం రోల్స్ అంటే ఏంటి, అలాగే మనము పాలసీస్ అంటే పర్మిషన్స్ ఆ యూజర్స్కి ఎలా ఇవ్వాలి, అలాగే ఆ పర్మిషన్స్ అనేవి గ్రూప్కి ఎలా అటాచ్ చేయాలి, అలాగే ఎలా డిటాచ్ చేయాలి. సో కంప్లీట్గా ఈ వీడియోలో మనము నేర్చుకుందాం అన్నమాట. ఓకే. సో అంతకంటే ముందుగా నా వీడియోకి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో టు అవర్ కన్సోల్ అన్నమాట. లైక్ డైరెక్ట్‌గా ఇంక కన్సోల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేద్దాము. చూపిస్తా నీకు. ఫస్ట్ అథెంటికేటర్ లాగిన్ అవ్వాలి ఇక్కడ. 1, 2, 4. సో ఐఏఎం ఐఏఎం సర్వీస్‌ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి డాష్‌బోర్డ్ చూస్తే, సో నేను ఆల్రెడీ కొన్ని రోల్స్ క్రియేట్ చేశాను. పాలిసీస్, ఇన్‌లైన్ పాలిసీస్ క్రియేట్ చేశాను. ఓకేనా? సో నేను ఇక్కడ క్రియేట్ చేసినవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను మనకి ఏం చేస్తానంటే యూజర్స్‌ని ఎలా యాడ్ చేయాలి, గ్రూప్‌లో యూజర్స్‌ని ఎలా యాడ్ చేయాలి, రోల్స్ ఎలా యాడ్ చేయాలి, పాలిసీస్‌ని ఎలా అటాచ్ చేయాలి ఆ యూజర్స్‌కి అని చెప్పేసి ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. ఓకే. అంతకంటే ముందుగా ఈ ఫోటో చూస్తే ఒక కంపెనీకి ఏ కంపల్సరీ కొన్ని గ్రూప్స్ కావాలి. లైక్ ఐఐఎం అనేది ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే రూట్ అకౌంట్‌లోననమాట. ఇది నా మెయిన్ రూట్ అకౌంట్. సో, నేనే ఒక కంపెనీ పెట్టాను. సో, నేనే మెయిన్ రూట్ అకౌంటు. సో, నాకొక 3-4 గ్రూప్స్ కావాలి. ఒకటి హెచ్ఆర్ గ్రూప్ గాని, ఒకటి సపోర్ట్ గ్రూప్, ఒక డెవలపర్ గ్రూపు, అలాగే ఒక టెస్టర్ గ్రూపు. సో, ఈచ్ గ్రూప్‌కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా కావాలి కదా! సో, దాన్ని మనం యూజర్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో, హెచ్ఆర్‌కి ఒక 2 పీపుల్. లైక్ ఇన్ రియల్ టైమ్‌లో అక్కడ అది ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది, ఎన్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎగ్జాంపుల్ వైస్‌గా అనేదేంటంటే, ఒక గ్రూప్‌కి మనము ఆహ్, ఎలా యూజర్స్‌ని యాడ్ చేస్తాం, అలాగే ఆ యూజర్స్‌కి ఎలా పర్మిషన్స్ ఇస్తాము, ఏ ఏ సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలి ఆ పర్టిక్యులర్ యూజర్ అనేది ఇక్కడ నేను చెప్తాననమాట. సో 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 ఈ ఇమేజ్ మీరు చూసినట్లయితే సో ఐఏఎం అనేది మెయిన్ రూట్ యూజర్ అన్నమాట. సో నేనేంటి ఇక్కడ మల్టిపుల్ యూజర్స్, నార్మల్ యూజర్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక గ్రూప్ చూద్దాము. అడ్మిన్ గ్రూప్స్, డెవలపర్స్, డెవాప్స్, సో ఇట్లా ఉన్నాయన్నమాట. అలాగే రోల్ కూడా. ఈ రోల్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. బట్ యాస్ ఆఫ్ నౌ యూజర్స్ అండ్ గ్రూప్స్ గురించి మాట్లాడతా. సో ఒక గ్రూప్‌లో మనకి నంబర్ ఆఫ్ యూజర్స్‌ని మనం ఎలా యాడ్ చేయాలి? ఆ యూజర్స్ లైక్ ఇప్పుడు డెవలపర్ ఉన్నాడు. డెవలపర్స్ అనేది ఒక గ్రూప్. ఆ డెవలపర్స్‌లో ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకేనా? సో, ఆ పర్సన్‌కి ఏ సర్వీస్ అయితే అవసరమో నేను ఆ సర్వీస్ పర్మిషన్ మాత్రమే ఇస్తా. మిగతా సర్వీసెస్ అవసరం లేనప్పుడు నేను వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఎందుకివ్వాలి? సో, ఈ టైప్ ఆఫ్ పర్మిషన్స్‌ని ఒక యూజర్స్‌కి ఎలా ఇవ్వాలి? ఆ యూజర్‌కి సంబంధించిన పర్మిషన్స్ మాత్రమే మనము అటాచ్ చేయాలి. ఓకే. దాన్ని మనం ఇక్కడేంటంటే ఐఏఎం పాలిసీస్ అని చెప్తామనమాట. ఓకేనా? సో, పాలిసీస్ అనేది మనకి మోర్ దెన్ 1200 ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ పాలిసీస్ అన్నీ ఏంటంటే కంప్లీట్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు బై డిఫాల్ట్‌గా మనకిచ్చాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 ఫుల్ యాక్సెస్. సో, ఎస్3కి సంబంధించిన ఫుల్ యాక్సెస్ అన్నీ మనం ఇయ్యొచ్చనమాట ఆ పర్టిక్యులర్ యూజర్స్‌కి. సో, ఈసీ2 ఫుల్ యాక్సెస్ ఇట్లా. మనము ప్రెజెంట్ ఏం చేద్దామంటే ఫస్ట్ యూజర్స్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఈ యూజర్ నేమ్‌ని యూజర్ 1 కింద నేను యాడ్ చేస్తా.
ఫస్ట్ యూజర్ నేమ్ ఇచ్చాను. సో, నేను ఇది ఐఏఎం యూజర్ కింద క్రియేట్ చేస్తా కాబట్టి, నాకేంటంటే ఫస్ట్ టైమ్ లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే, ఆటో జనరేట్ పాస్వర్డ్ అనేది మనకి ఒక ఎక్సెల్ షీట్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకొని, మనం లాగిన్ అయ్యేటప్పుడు మనకి యూజ్ అవుతాయన్నమాట. సో, యూజర్స్ మస్ట్ బి న్యూ పాస్వర్డ్ నెక్స్ట్ టైమ్. సో, మనం ఎప్పుడైతే ఫస్ట్ టైము ఆ యూజర్ నుంచి లాగిన్ అవుతామో, సో, క్రియేట్ న్యూ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసుకొని క్రియేట్ న్యూ పాస్వర్డ్ చేసుకొని మనం లాగిన్ అవుతాం అన్నమాట. సో, నేనిక్కడ ఏం చేస్తాను ఇతన్ని, నేను ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇస్తాను ఇతనికి. ఓకే. ఓన్లీ S3 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇస్తాను. నెక్స్ట్ కొడతాం. క్రియేట్ చేస్తానన్నమాట. సో, ఆ యూజర్ ఏంటంటే, సో, ఇక్కడ చూసారు గదా! వన్ టైమే మనకు విజిబుల్ అవుతది. సో, అందుకని మనం సేఫ్ సైడ్‌లో మనం ఈ క్రెడెన్షియల్ అనేది డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇది తనకు సంబంధించిన యూఆర్ఎల్. లైక్ ఇప్పుడు నేనే ఒక కంపెనీలో అడ్మిన్ ఒక పర్సన్ యాడ్ అయ్యాడు. ఆ పర్సన్‌కి యూఆర్ఎల్ ఇచ్చి, ఈ క్రెడెన్షియల్స్ ఇస్తే నెక్స్ట్ టైమ్ లాగిన్ అయ్యి న్యూ పాస్వర్డ్‌తో లాగిన్ అవుతాడన్నమాట. సో, అట్లా అన్నమాట. సో, మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ పర్టిక్యులర్ యూజర్‌కి లాగిన్ అవుదాము. ఈ యూఆర్ఎల్‌తో. నేను ప్రైవేట్ విండోలో ఇన్‌కాగ్నిటో మోడ్‌లో లాగిన్ అవుతున్నాను. ఓకేనా? సో, ఇక్కడ నాకు యూజర్ నేమ్ చూడండి ఇప్పుడు లాగిన్ అవుదాము. సో, ఇదేంటంటే అలియాస్ నాది. నా అకౌంట్‌కి అలియాస్ ఇది. సో, ఈ అలియాస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో గూడా నేను అప్‌కమింగ్ అంటే ఈ వీడియోలో గాని, నెక్స్ట్ వీడియోలో గాని మీకు చూపిస్తాను. ఓకేనా? ప్రెజెంట్ ఈ ప్లేస్‌లో యాక్చువల్‌గా 12 డిజిట్స్ ఆర్ అకౌంట్ ఎలియాస్. నేను అకౌంట్ ఎలియాస్ ఇచ్చాను. మనకు ఐదర్ 12 డిజిట్ అయినా ఇయొచ్చు. అది ఎక్కడ ఉంటదంటే ఇక్కడ అకౌంట్ ఐడీ అండ్ ప్రొఫైల్‌లో ఉంటదనమాట. సో, మన యూజర్ 1 గదా! యూజర్ నేమ్. ఇక్కడ పాస్వర్డ్ కాపీ చేద్దాం. సో, సైన్ ఇన్ అవుతాం. సో, మనం అక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాము? సైన్ ఇన్ అయ్యేటప్పుడు కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే. ఇది మాత్రం మర్చిపోకండి. కొత్త పాస్వర్డ్ ఇయకుండా డైరెక్ట్‌గా ఆటో జనరేట్ పాస్వర్డ్ మనం అక్కడ కూడా ఇచ్చేసి లోపలికెళ్ళొచ్చు. అదే యూజర్ 2 క్రియేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది. సో, ఫస్ట్ నేను సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యాను యూజర్ 1. సో, ఇప్పుడు గాని మీరు చూసినట్లయితే యూజర్ 1 అనేది క్రియేట్ చేశాను. అంటే నేను ఒక ఆహ్, నేనేంటంటే ఆహ్, శరత్ కుమార్ అనేవాడేంటి రూట్ యూజర్ అంటే మెయిన్ పర్సన్. కంపెనీకి సంబంధించిన మెయిన్ పర్సన్. సో, వాడేం చేశాడు ఒక యూజర్‌ని క్రియేట్ చేసి వాడికి ఓన్లీ S3 సర్వీస్ మాత్రమే అలో ఇచ్చాడన్నమాట. సో, ఇప్పుడు మనం S3 సర్వీస్ ఓపెన్ చేద్దాం. అలాగే EC2 ఓపెన్ చేద్దాం. అలాగే IIM కూడా ఓపెన్ చేద్దాం. జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. సో, ఆ సర్వీస్ ఈ ఐఐఎం గాని, EC2 గాని ఆ పర్సన్స్‌కి మనం యాక్సెసిబుల్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ అంతకంటే S3 అనేది మనం ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి, సో, ఇతనేంటంటే కంప్లీట్‌గా ఇవి బకెట్స్ క్రియేట్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడం అనేది ఈ S3లో యుటిలైజ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. S3కి సంబంధించిన ఫుల్ యాక్సెస్. సో, EC2 అనేది మనం యాక్సెస్ ఇయ్యలేదు. అందువల్ల ఈ యాక్సెస్ అనేవి అతనికి రాదు. అర్థమైందా? సో, నెక్స్ట్ మనం ఒకవేళ ఈ పర్సన్‌కి ఇంకొక సర్వీస్ అనేది మనం యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తారో చూడండి యూజర్స్. సో, ఈ పర్సన్‌కి యూజర్ 1కి నేనేం చేస్తానిప్పుడు ఓపెన్ చేసి యాడ్ పర్మిషన్స్ ఇస్తానన్నమాట. యాడ్ పర్మిషన్స్, అటాచ్ పాలిసీస్. ఇప్పుడేంటి EC2 ఫుల్ యాక్సెస్ కూడా ఇస్తానన్నమాట ఇప్పుడు. ఓకే. EC2 ఫుల్ యాక్సెస్ ఇస్తే ఈ పర్మిషన్ కూడా అతనికి అలో అయితది. సో, అతను హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇప్పుడు చూసారు గదా! నేను యాడ్ చేశాను. సో, నెక్స్ట్ కాగ్నిటో మోడ్‌కెళ్ళి ఇక్కడ EC2 సర్వీస్ మనము రిఫ్రెష్ చేస్తే ఇది యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. చూసారా? సో, ఇట్లా అన్నమాట. ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. మనకి క్రియేట్ చేసుకోవచ్చు. లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా నంబర్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ EC2 సంబంధించిన ప్రతి ఒక్కటి మనము ఇక్కడ యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి. సో, ఐఐఎంకి లేదిక్కడ. సో, ఇతనేంటంటే ఐఐఎం యూజర్స్‌ని క్రియేట్ చేయలేడు. బట్ ఓన్లీ ఐఐఎం మెయిన్ రూట్ పర్సన్ మాత్రమే మనకి ఐఐఎం యూజర్స్‌ని క్రియేట్ చేయగలడు. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ఇంకొక ఐఐఎం యూజర్స్‌ని క్రియేట్ చేస్తా. సో, ఆ పర్సన్‌కి నేను వేరే సర్వీసెస్ నేను ఇస్తానన్నమాట అతనికి. సో, ఇక్కడ నేను ఆటో జనరేటెడ్‌గా
ఆటో జనరేట్ పాస్వర్డ్. బట్ ఇక్కడ నేను కస్టమ్ పాస్వర్డ్ ఇస్తాను ఇతనికి. సో, ఇట్లా కూడా ఇవ్వొచ్చనమాట. బట్ ఆటో జనరేట్ పాస్వర్డ్ అనేది చాలా సెక్యూరు. బట్ అది ఇస్తే ఏంటంటే నో ప్రాబ్లమ్. ఎలా అయినా యుటిలైజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. సో, ఇతనికి నేనేమి ఐఏఎం యూజర్ ఫుల్ యాక్సెస్ ఇస్తా. ఓకే. ఐఏఎం యూజర్ ఫుల్ యాక్సెస్. నెక్స్ట్ క్లౌడ్ ఫ్రంట్ ఫుల్ యాక్సెస్. ఈ పర్మిషన్స్‌ని ఇచ్చాననమాట ఇతనికి. ఓకే. నెక్స్ట్ క్రియేట్ యూజర్ అయిపోయింది. సో, ఈ యూజర్ డీటెయిల్స్‌తో మనము లాగిన్ అవుతాం ఇప్పుడు. సో, సింపుల్ అండి. చాలా సింపులు. మనం ఎన్ని యూజర్స్‌నైనా క్రియేట్ జేసుకోవచ్చు. సో, అదే ఇక్కడ బెనిఫిట్. సో, కాస్ట్ అయితే ఉండదు. ఐఏఎం టీచింగ్ పర్పస్ లైక్ మన ప్రాక్టికల్ పర్పస్ యూజర్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. గ్రూప్స్ మాక్సిమం ఇక్కడ 10 యూజర్స్ మాక్సిమము 10 పాలిసీస్ మాత్రమే మనము ఒక యూజర్‌కి అటాచ్ చేయగలం. అది మాత్రం మర్చిపోకండి. ఓకే. మాక్సిమం 10 పాలిసీసే ఒక యూజర్‌కి గాని, గ్రూప్ గాని మనము అటాచ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటది. సో, యూజర్ 2 లాగిన్ అవుదాము. నేను ఆల్రెడీ కస్టమ్ పాస్వర్డ్ ఇచ్చా కాబట్టి కస్టమ్ పాస్వర్డ్‌తో లాగిన్ అవుదాం యూజర్ 2కి. సో, యూజర్ 2 కూడా సక్సెస్‌ఫుల్ లాగిన్ అయ్యాను. సో, నా కంపెనీలో 2 యూజర్స్‌ని యాడ్ చేశాను. సో, ఆ యూజర్స్‌కి నేనేంటి ఓన్లీ ఐఏఎం యూజర్ మాత్రమే ఇచ్చాననమాట ఫుల్ యాక్సెస్. సో, ఈ ఐఏఎం యూజర్ సో, ఈ పర్సన్ ఏంటంటే యూజర్స్‌ని ఎలా యాడ్ చేయాలనేది చెప్పేసి క్రియేట్ చేస్తాడు. ఎలా క్రియేట్ చేయాలో గ్రూప్స్ గానీ, యూజర్స్‌ని గానీ ఈ యూజర్ 2 పర్సన్ క్రియేట్ చేస్తాడనమాట. సో, నేను ఈ యూజర్ 2కేంటంటే నేను ఐఏఎం పర్మిషన్ ఇచ్చా గాబట్టి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని యాడ్ చేద్దాము. అది ఎలా యాడ్ చేయాలో గూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, అంతకంటే ముందు మనకి అథెంటికేటర్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. సో, నేను పేరిస్తాను యూజర్ 2 అథెంటికేటర్ యాప్. డౌన్‌లోడ్ చేసుకొని మనము నెక్స్ట్ ఏం చేయాలి? ఈ క్యూఆర్ కోడ్‌ని యాడ్ చేసుకోవాలి మన డివైస్‌లో. డివైస్‌లో యాడ్ చేసుకున్నామంటే మనకి యూజర్ 2 అనేది చూపిస్తది. సో, ఫస్ట్ 2 కోడ్స్ అనేది ఎంటర్ చేయాలిక్కడ. అప్పుడు మనకి రిజిస్టర్ అయిపోతది. ఒక 10 సెకండ్స్‌కి అవి కోడ్స్ అనేవి చేంజెస్ అవుతాయి. సో, 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ కొత్త కోడ్ వెంటనే ఒక కోడ్ తర్వాత నెక్స్ట్ కోడు ఎంటర్ చేస్తే మనకి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యాడ్ అయిపోతదనమాట. సో, నేను డైలీ ఏంటంటే రూట్ యూజర్‌కి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చా కాబట్టి హై సెక్యూర్‌గా ఉంటదనమాట. సో, ఎవ్వరు హ్యాక్ చేయలేరు. సో, నేనేంటంటే కొంతమంది సేవ్ చేసి పెట్టుకుంటారు. లైక్ ఆహ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో, బట్ ఇదేంటంటే మనకి ఈ ఫ్ ఈ అథెంటికేషన్ అనేది చాలా సెక్యూర్ గాబట్టి మనం తప్ప ఇంకెవరు గూడా లాగిన్ అవ్వలేరనమాట. సో, అందువల్ల మనకి ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేనిప్పుడు సైన్ ఔట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాను. ఈ యూజర్ 2 అనేది అయితే మెయిన్ యూజర్ లైక్ నేను క్రియేట్ చేసిన యూజర్స్‌కి హై సెక్యూర్ అంటే నాట్ ఓన్లీ ఒక పర్సన్ అన్నమాట. అందరికి ఇయ్యొచ్చు మనం. అది మన ఇష్టం. ఇస్తే ఏంటంటే హై సెక్యూర్‌గా ఉంటదన్నమాట. అంతే. మన అకౌంట్స్ అనేవి చాలా హై సెక్యూర్‌గా ఉండాలి. ఎందుకంటే కార్పొరేషన్ కంపెనీల్లో చాలా అంటే చాలా హై సెక్యూర్‌గా ఉంటేనే మనం వర్క్ చేసుకోగలము. హ్యాకర్స్ ఇష్యూ లేకుండా వాళ్ళతో భయం లేకుండా మనం మన అకౌంట్ వేరే వాళ్ళకిస్తే ఏమైద్దంటే వాళ్ళు నంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేసి, మళ్ళీ నంబర్ ఆఫ్ సర్వీసెస్ యూజ్ చేసుకొని, లాక్స్‌లో బిల్లొచ్చిందంటే మనకు దూల తీరిపోద్ది. సో, అది రాకుండా ఉండడానికి మనకి ఈ ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యాడ్ చేసుకుంటామనమాట ప్రతి యూజర్‌కి. సో, సెక్యూర్ పరంగా. సో, ఇక నేనేం చేశాను, కంప్లీట్‌గా ఐఐఎం యూజర్స్‌ని యాడ్ చేశాను. సో, ఇక్కడ నేనిప్పుడేం చేస్తానంటే ఇంకొక 2 యూజర్స్‌ని క్రియేట్ చేస్తా. మీరనుకోవచ్చు లైక్ క్రియేట్ చేశా కాబట్టి నేనిక్కడ ఆల్రెడీ ఐఏఎం సర్వీస్ ఇతనికిచ్చా గదా! యూజర్ 2కి ఐఏఎం పర్మిషన్ ఇచ్చా గాబట్టి, ఇక్కడి నుంచైనా మనం క్రియేట్ జేసుకోవచ్చు యూజర్స్. ఓకే. ఎందుకంటే ఫుల్ యాక్సెస్ ఇచ్చా గాబట్టి రూట్ అకౌంట్‌గా. యూజర్ 3 యూజర్ 3 కస్టమ్ పాస్వర్డ్. ఫస్ట్ టైమ్ వర్క్ చేసే ఫస్ట్ టైమ్ ఐఏఎం గురించి ట్రై చేసేవాళ్ళు మాత్రం
చాలా యూజ్ అవుతది ఈ వీడియో. అలాగే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కూడా అన్నమాట. నో ప్రాబ్లమ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ చాలా ఈజీ అన్నమాట. సో, మన ఇష్టం పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. పర్మిషన్స్ ఓకే. నెక్స్ట్ ఇంకొక యూజర్స్ కూడా క్రియేట్ చేద్దాం. యూజర్ 4 నెక్స్ట్ నేనేం చేస్తానంటే యూజర్ 4 క్రియేట్ చేశాక గ్రూప్‌లో ఎలా యాడ్ చేయాలి ఈ యూజర్స్‌ని అని చెప్పేసి చూపిస్తాను మీకు. సో, నేను ఇతనికి పర్మిషన్ ఇయ్యట్లే సారీ ప్రీవియస్. సో, నేను ఇప్పుడు ఏం చేశాను 4 యూజర్స్ క్రియేట్ చేశా. ఓకే. సో, నేను ఇప్పుడేం చేస్తానంటే గ్రూప్స్ క్రియేట్ చేస్తా. సో, లైక్ ఇక్కడేంటంటే నేను ఏం చేశా ఇక్కడ ఈ వీడియో ఈ ఫోటో తీసుకుంటే మీరు ఒక అడ్మిన్ గ్రూప్‌కి ఒక పర్సను, డెవలపర్ గ్రూప్‌కి 3 పర్సను. సో, ఇట్లా గ్రూప్‌కి యాడ్ చేశా. ఓకే. ఫస్ట్ నేను అడ్మిన్ గ్రూప్ ఒకటి యాడ్ చేద్దాం. నేను 2 గ్రూప్సే క్రియేట్ చేస్తా. ప్రాక్టికల్ పర్పస్ మీరు ఎన్నైనా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది నో ఇష్యూ. సో, గ్రూప్ నేము అడ్మిన్. సో, నేను అడ్మిన్ అనేది యూజర్ 3కి సో, అడ్మిన్ అనేది యూజర్ 1కి ఇస్తాను. సో, పాలిసీసు అడ్మినిస్ట్రేటివ్ ఫుల్ యాక్సెస్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఇచ్చి ఇతనికి ఓన్లీ 1 యూజరే ఉన్నాడు. సో, ఇంకొకటి డెవలపర్ గదా! డెవ్ గ్రూప్. సో, ఈ డెవ్ గ్రూప్‌లో నేనేం చేస్తాను ఇప్పుడు డెవలపర్స్ ముగ్గురున్నారు గదా! ఆ ముగ్గురు యూజర్స్‌ని నేను యాడ్ చేస్తానిప్పుడు. యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4. సో, వీళ్ళకి కంప్లీట్‌గా EC2 సర్వీస్ అనేది ఫుల్ యాక్సెస్ ఇస్తా. ఎందుకంటే డెవలపర్స్‌కి ఆల్‌మోస్ట్ EC2 అండ్ S3 మీద చాలా అంటే చాలా వర్క్ ఉంటది కాబట్టి. ఓకే. సో, ఇట్లా గ్రూప్స్ కూడా క్రియేట్ చేశా. ఇప్పుడు మీరు చూసారంటే మనకి కంప్లీట్‌గా ఆహ్, క్రియేట్ చేశా గదా! సో, గ్రూప్స్ క్రియేట్ చేశాను. గ్రూప్‌లో ఒక యూజర్ నేమ్ మాత్రమేమో అడ్మిన్‌గా ఇచ్చాను. డెవలపర్ గ్రూప్‌కేమో 3 డెవలపర్స్ ఇచ్చాను. ఆ పర్టిక్యులర్ సర్వీసెస్ పర్మిషన్స్ కూడా అటాచ్ చేశాను. పాలిసీస్ కూడా అటాచ్ చేశా. ఓకే. ఆహ్, మనము మళ్ళీ ఏం చేద్దామంటే మన ఇష్టం మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు పాలిసీస్ ఈ పర్సన్‌కి. అలాగే డిటాచ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఈ ఏదైతే క్రియేట్ చేసిన గ్రూప్‌లో ఒక యూజరే గదా! సో, ఇంకొక 10 యూజర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే డిలీట్ చేసుకోవచ్చు కూడా. అది నంబర్ ఆఫ్ ప్రాక్టికల్ పర్పస్‌లో మనం ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు యూజర్స్‌ని. ఒక కౌంట్ లేదండి. అంత ఐడియా లేదు. బట్ ఎంతమందినైనా యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. బట్ పాలిసీస్ మాత్రం ఓన్లీ 10 పాలిసీస్ మాత్రమే మనము అటాచ్ చేసుకోగలం. ఒక యూజర్‌కి గాని ఆర్ గ్రూప్‌కి గాని. ఓకే. సో, అది మాత్రం మర్చిపోకండి. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే కంప్లీట్‌గా నా రూట్ యూజర్ నుంచి నా రూట్ యూజర్ నుంచి నేనొక 4 యూజర్స్‌ని క్రియేట్ చేశాను. అలాగే 2 గ్రూప్స్ క్రియేట్ చేశాను. సో, ఆ యూజర్స్‌కి ఏ అయితే పర్మిషన్స్ ఇయ్యాలో అంటే యాస్ పర్ రిక్వైర్మెంట్ పర్టిక్యులర్ యూజర్స్‌కి నేను పర్మిషన్స్ ఇచ్చాను. అలాగే ఎవరికైతే ఎంఎఫ్ఏ ఇంపార్టెంటో లైక్ అందరికి ఇయ్యొచ్చు. బట్ మనకేంటంటే ప్రాక్టికల్ పర్పస్ నేను అంటే టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కరికే ఇచ్చాను. అది మనం ఎంతమందికన్నా ఇయ్యొచ్చు. ప్రతి యూజర్స్‌కి కూడా ఇయ్యొచ్చు అన్నమాట అథెంటికేషన్ అనేది. ఓకేనా? సో, ఫస్ట్ నేను యూజర్స్ క్రియేట్ చేశాను. అలాగే 2 గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఆ 2 గ్రూప్స్‌లో ఒక అడ్మిన్ గ్రూప్‌లో ఒక పర్సన్‌ని, డెవ్ గ్రూప్‌లో 3 పర్సన్స్‌ని. అడ్మిన్ గ్రూప్‌లో మనం ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే డెవ్ గ్రూప్‌లో కూడా మనం ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక కంపెనీలో ఒక పెద్ద పెద్ద కంపెనీలో నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి, ఆ నంబర్ ఆఫ్ గ్రూప్స్ కింద ఆహ్, థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఏ సర్వీస్ అయితే వాళ్ళకి పర్మి ఆహ్, పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్‌కి సంబంధించిన పాలిసీ వాళ్ళకి అటాచ్ చేసి, వాళ్ళకి ఆ యూఆర్ఎల్, ఆ పాస్వర్డ్ అవి ఇస్తే వాళ్ళు వర్క్ చేసుకుంటారనమాట. సో, ఇదనమాట యూజర్ ఐఏఎం యూజర్ అంటే ఏంటి? ఐఏఎం గ్రూప్స్ అంటే ఏంటి? పాలిసీస్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను.
ఎలా అటాచ్ చేయాలి అనే పాలసీస్ కూడా. సో, నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే పాలసీస్ ఆల్రెడీ మీరు చూసారు. పాలసీస్ అంటే ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు 1211 ఇచ్చాడు. సో, అది వాడిచ్చిన ఏడబ్ల్యూఎస్ వాడు బై డిఫాల్ట్‌గా ఇచ్చింది. సో, ఇన్‌లైన్ పాలసీస్ అంటే మనం ఓన్‌గా క్రియేట్ చేసే పాలసీస్ ఎలా క్రియేట్ చేసి, ఎలా అటాచ్ చేయాలి యూజర్స్ గాని, గ్రూప్స్ గాని అనేది అంటే లైక్ ఇప్పుడు ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. ఆ ఫుల్ యాక్సెస్ అంటే వాడు ఏదైనా చేయొచ్చు. కానీ కొంతమందికేంటంటే రీడ్ యాక్సెస్ ఇయ్యడం, కొంతమందికి రైట్ యాక్సెస్ ఇవ్వడం, కొంతమందికి రీడు, రైట్ ఇవ్వడం. సో, అట్లా మనం ఇచ్చే మనం ఎలా అయితే ఒక అంటే మనం ఓన్‌గా ఇన్‌లైన్ పాలసీ క్రియేట్ చేసి, ఆ పాలసీని ఆ పర్టిక్యులర్ యూజర్‌కి అటాచ్ చేయాలన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఇన్‌లైన్ పాలసీని క్రియేట్ చేసి అటాచ్ చేయడం. అలాగే ఐఐఎం రూల్స్ అంటే ఏంటో క్లియర్ కట్‌గా చెప్తాను. ఐఐఎం రూల్ అంటే మనకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఐఐఎం రూల్ ఇక్కడ కవర్ చేయలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో నేను ఐఐఎం రూల్ అనేది క్లియర్ కట్‌గా ఐడియా ఇస్తాను. అలాగే ఇన్‌లైన్ పాలసీస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను క్లియర్ కట్‌గా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my YouTube channel. Signing off. Bye bye.